హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా ప్రతిరోజు నేనేమేమి చేస్తున్నాననేది, ఏమేమి తింటున్నాను అనేది కూడా మీకు వీడియోలు పెడుతున్నాను. అయితే మనం ఎందుకు అసలు వెయిట్ గెయిన్ అవుతాము, ఒకవేళ మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వెయిట్ తగ్గకుండా ఎందుకుంటాము అనేదానికి ఒక 10 రీజన్లు ఉన్నాయని చెప్పాను కదా. అది మన ప్రీవియస్ వీడియోస్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన ఎలా మనం వెయిట్ గెయిన్ అవుతాము, ఇంకా స్ట్రెస్ వలన ఎలా అవుతామనేది చెప్పాను. ఈరోజైతే నిద్ర గురించి చెప్తాను. నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఈ బిజీ ఉరుకులు పరుగులు ఉన్న జనరేషన్లో కెరీర్ పరంగా అంటే నైట్ షిఫ్ట్లు ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలకి జాబులు దొరకడమే కష్టమైంది. అందులోనూ నైట్ షిఫ్ట్లు అయినా పర్లేదని చెప్పేసి చాలామంది జాయిన్ అవుతున్నారు. ఆఖరికి మా పెద్ద బాబుకి కూడా నైట్ షిఫ్టే. దీనివలన లేదంటే ఇంకా ఫోన్లు చూసుకుంటూ అలా 12, 1 గంట వరకు ఇప్పుడు పిల్లలందరూ అలానే ఉన్నారు. ఇలానో ఎలా అయినా సరే ఇప్పుడు స్లీప్ తక్కువ అవుతుంది ప్రతి మనిషికి. ఇలా ఎప్పుడైతే మనకు స్లీప్ తక్కువ అవుతుందో అప్పుడు మన బాడీలో ఉన్న హంగర్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతాయన్నమాట. దానివల్ల మనకు తెలియకుండానే ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ తినేస్తాం కదా. ఇంకా దానివల్ల వెయిట్ పెరిగిపోతూ ఉంటాము. బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, కానీ ఎక్స్ట్రా తీసుకున్నదంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుద్ది కదా. అలా పెరిగి 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 వెయిట్ పెరిగిపోతాం అన్నమాట. ఇది కూడా ఒక కారణం నిద్ర అనేది. వెయిట్ పెరగడానికి, వెయిట్ లాస్ అవ్వకుండా స్ట్రక్ అవ్వడానికి. అందుకని ప్రతి మనిషి 6 to 8 అవర్స్ కనీసం నిద్రపోవాలి. ఈరోజు వీడియోలో నిద్ర సరిగా పోకపోవడం వలన కూడా వెయిట్ గెయిన్ అవుతామని తెలుసుకున్నాం కదా. ఇంకా రేపటి వీడియోలో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ మళ్ళీ ఆర్డర్ పెట్టానేంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ నాకున్నాయండి. ఇవి నాకు కాదు, వేరే వాళ్ళకి. మన వీడియోస్ చూసి ఇంకొకళ్ళు కూడా నాతో పాటు వెయిట్ లాస్లో జాయిన్ అవుతానని చెప్పేసి అన్నారు. వాళ్ళ కోసమే పెట్టాను. ఆల్రెడీ ఇంట్లో అఫ్రెష్ ఉంది, నేను ఎక్స్ట్రా 3 పెట్టుకున్నాను. అందులో ఒకటి ఇచ్చేద్దామని చెప్పేసి ఇవి 2 ఆర్డర్ పెట్టానన్నమాట. ఇంకా వాళ్ళు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు వెయిట్ లాస్లో. మీలో ఎవరైనా కూడా నాతో పాటు వెయిట్ లాస్లో జాయిన్ అవ్వండి. అంటే కాంపిటీషన్ ఉంటే కొంచెం తొందరగా తగ్గుతాం అనమాట. నువ్వు తగ్గుతున్నావు తొందరగా, నేను తగ్గాలి, తను ఎందుకు తగ్గుతుంది, నేను ఎందుకు తగ్గట్లేదు, ఇలా తొందరగా కాంపిటీషన్ తోటి తగ్గిపోతాం అనమాట. నాతో పాటు ఎవరైనా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, దాంట్లో మాట్లాడుకుందాం రండి. ఇంకా ఈరోజు వచ్చేసి మామూలుగా నార్మల్గా లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగాను. 6:30కి నేను డిటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కదా, అది తాగేశాను. 9:30కి ఇదిగోండి ఈరోజు అయితే వాటర్ షేక్ తీసుకుంటున్నాను. నార్మల్గా మిల్క్లో తీసుకుంటాను కదా, అప్పుడు నేను 400 ml మిల్క్ వేసుకొని మళ్ళీ ఐస్ ఒక గడ్డ వేసుకుంటాను కదా. కానీ వాటర్లో షేక్ తీసుకునేటప్పుడు మాత్రం 300 ml వాటర్ తీసుకోండి. ఐస్ క్యూబ్ వేసుకుంటాం కదా ఇంతగది, దానివల్ల కొంచెం పెరుగుతాయన్నమాట. అప్పుడు మనకి దగ్గర దగ్గర వాటరు 350 to 400 ml వస్తాయి. దాంట్లో రెగ్యులర్గానే 4 స్పూన్స్ F1, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని బాగా షేక్ చేసుకొని తీసుకుంటాను. కాకపోతే ఇది కొంచెం పల్చగా ఉంటుంది. మన పాలతో తీసుకున్నంత చిక్కగా ఉండదు, ప్లస్ అంత టేస్ట్గా ఉండదు. అలా అని కొంచెం తొందరగా కూడా ఆకలి వేస్తుంది. ఈరోజు నాకు ఎప్పుడు ఆకలేస్తుందో మీకు రేపు చెప్తానన్నమాట. వాటర్ షేక్ తీసుకున్నప్పుడు క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయి. 150 to 200 క్యాలరీసే వస్తాయి ఎంత షేక్ తీసుకున్నా. అదే మిల్క్తో తీసుకుంటే ఇంకొంచెం యాడ్ అవుతాయి కదా, 200 నుంచి 250 క్యాలరీస్ వస్తాయి అన్నమాట మార్నింగ్ మనం తీసుకునే షేక్లో. ఇంకా దాని తర్వాత 11:30కి మళ్ళీ ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను. ఈ మధ్యలో వాటర్ అయితే తాగుతూ ఉంటానన్నమాట. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం 1:30కి భోంచేశాను. చట్నీ ఒకటి, ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా చేశాను, అది ఉంది. ఎగ్ బాయిల్ చేసుకున్నాను ఒకటి. తర్వాత రైస్ 200 grams రైస్ పెట్టుకున్నాను. క్యారెట్ కీర రెగ్యులర్గా ఉంటుంది కదా, అవి పెట్టుకున్నాను. ఇంకా వీటన్నిటితోటి నా భోజనం ప్లేట్ కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు.
అసలు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది 500 గ్రామ్స్ రైస్ తినే నేను ఇప్పుడు 200 గ్రామ్స్ రైస్‌కొచ్చానా అనని చెప్పేసి. అంత ఫుడ్డీని ఇంత తక్కువయిందా అనని. అలా అని చెప్పి నేనేం కడుపు మార్చుకోవటం లేదు. సరిపోతుంది నాకు ఫుల్ అయిపోతుంది. కాపోతే ఇంతకుముందు ఈ ప్రోటీను అంటే ఎగ్గు, ఈ ఫైబరు అంటే క్యారెటు, కీరా ఇవేమీ పెట్టుకోను. పెట్టుకున్నది మొత్తం రైసే పెట్టుకొని, కర్రీస్ పెట్టుకొని తినేస్తాను. కర్రీస్ తోటి, చట్నీతోటి, పెరుగుతోటి ఇలా అంతా తినేస్తాననమాట. అలా చేయడం వల్లనే ఎప్పుడు పడితే టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. ఎక్కువ తింటాం. అలా తినటం వల్లనే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. అసలిప్పుడు నా ప్లేట్ చూసి మా వారు షాక్ అవుతున్నారు. ఇంత మంచిగా తింటున్నావా? ఇదేదో ఫస్ట్‌లోనే ఉన్నట్టయితే ప్రాబ్లమ్ వచ్చేది కాదు కదా! అని చెప్పేసి. ఏదైనా వచ్చిన తర్వాతే కదా జాగ్రత్త పడేది. ముందు ఎంతమందిని చెప్పినా వినము. తర్వాత మనకొచ్చేసప్పటికి ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేస్తదనమాట. సర్లేండి. ఇంకా 1:30కి భోజనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఒకసారి మజ్జిగ చేసుకొని తాగుతున్నాను. 2:30, 3 మధ్యలో తాగేస్తాను ఇది. ఇలా రోజులాగానే ఓ 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని, నిమ్మకాయ వేసుకొని, ఈరోజు కూడా జీలకర్ర పౌడర్ ఉంది కదా డ్రై రోస్ట్ చేసింది. దాంతోనే అది హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా నిమ్మకాయ పిండేసుకొని, కొంచెం వాటర్ పోసేసుకొని, షేక్ చేసుకొని తాగేసేసాననమాట. టంబ్లర్ నిండా తాగేస్తాను. ఈ జీలకర్ర వలన మనకి చాలా మంచి ఉపయోగాలుంటాయి. చూడండి దీన్ని కర్రీస్‌లో ఏస్తుంటారు. ఇంకా చాలా వాటిలో ఏస్తుంటారు. టేస్టు ఉంటుంది. ప్లస్ మన బాడీలో ఫ్యాట్ లెవెల్స్‌ని కరిగిస్తదనమాట. తగ్గిచ్చేస్తది. డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతదనమాట. ఇలా మజ్జిగ తాగిన తర్వాత కొంచెం సేపు ఏదో ఒకటి చేసేస్తాను. పనులుంటే చూసుకొని 3:30కి పడుకొని 4:30కి లేచేస్తాను. లేచేసి మళ్ళీ ఒకసారి 5కి ఆ ఫ్రెష్ తీసుకుంటాను. ఈరోజు కూడా అలానే తీసుకున్నాను. ఇంకా కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేద్దామని డంబెల్స్‌తో అలా చేశాను. ఇంకా వాకింగ్ చేద్దాము అనుకునేసరికి కొంచెం సేపే ఒక 16-17 మినిట్స్ చేశానో లేదో మా వారొచ్చి బయటికెళ్ళాలి రెడీ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండోళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారంట. వాళ్ళది చూడ్డానికి రమ్మన్నారంట. ఈయనకు కొంచెం అన్నీ తెలుసు. అందుకని చెప్పేసి చూడ్డానికి రమ్మన్నారని చెప్పేసి వెళ్ళాలి. ఇంకా మా వారు ఎక్కడికి బయటికెళ్ళినా నేను లేకుండా అయితే వెళ్ళరు. అందుకని ఇంకా రెడీ అయిపోయి ఇంకా దిగేశాను. చాలులే ఈ రోజుకని చెప్పి ఇంకా దిగేసి ఇంక రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఇంటికొచ్చేటప్పటికి 10 అయింది బయటే. ఇంకా 10కి ఇంటికొచ్చి ఏం చేస్తాంలే లాస్ట్ టైం ఒక చోట తెచ్చుకున్నాము చపాతీ, ఎగ్ కర్రీ అవి బాగున్నాయన్నమాట ఆ హోటల్లో. ఇంకా సరే అని చెప్పి ఇంటికి దగ్గరే అది. ఇంకా వస్తూనే వాళ్ళు వేరేది కట్టించుకున్నారు బాబును ఈయన. ఇంకా నాకు చపాతీ కావాలంటే చపాతీ తీసుకొని లాస్ట్ టైం ఎగ్ కర్రీ బాగుంది ఇక్కడ అదే తీసుకుందామంటే సరే అని చెప్పేసి ఇంకా అదే తీసేసుకున్నాం. అదే తీసేసుకొని ఇంటికొచ్చి తినేసేసాను. అది తినేసి పడుకునేసరికి ఈరోజు 11 దాటింది. మరి ఇదండి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి తీసుకున్నాననేది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా 24th డే అంటే రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటానో మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవా. బాయ్.